సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటోను అమర్చారు. ఇక పని చేయని ఎమ్మెల్యే తమకు వద్దు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటోను అమర్చారు. పనిచేయని ఎమ్మెల్యే తమకు వద్దు అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నేతలైతే ఆరోపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, పూర్తి డీటెయిల్స్ ఏంటో జరిగింది? పవన్, ఈ రోజు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలోని గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైకి ముట్టడించారు ఈ కాంగ్రెస్ నాయకులంతా కలిసి కూడా. అయితే ఈ మధ్యలో సిద్దిపేట జిల్లాలో ఈ ప్రోటోకాల్ రగడ అనేది జరిగిపోతుంది. దాదాపుగా ఇటు సిద్దిపేటలో కావచ్చు, అటు గజ్వెల్లో కావచ్చు, ఈ ప్రోటోకాల్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఫోటోలను క్యాంప్ కార్యాలయాల్లో ఉంచాలి. అటువంటిది ఈ సిద్దిపేటలో కావచ్చు, గజ్వెల్లో కావచ్చు, ఎక్కడ కూడా సీఎం ఫోటో ఎక్కడ పెట్టలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ నాయకులంతా కలిసి కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. సో ముట్టడించిన క్రమంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకి చెప్పి ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఎమ్మెల్యే లేడు కాబట్టి మేమే తొలగించాము, అక్కడ ఫోటో తొలగించామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. సో ఈ సందర్భంగా మేము ఎట్లాంటి అలజడి సృష్టించలేదు, కేవలం ఫోటో మాత్రమే వేసేస్తామని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు చెప్తుంటే, మరోవైపు క్యాంప్ కార్యాలయంలో కిటికీ అద్దాలు పలగడం, ఫర్నిచర్ కొంత ధ్వంసం కావడంతో ఇదంతా కాంగ్రెస్ చేసిన పని అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు, సీఎం మాజీ సీఎం కేసీఆర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేసిన పరిస్థితి అనిపిస్తుంది. సో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి సంది కేసీఆర్ ప్రజల మధ్యకు రాలేదు, పనిచేయని ఎమ్మెల్యే మాకు అవసరం లేదు, రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి ఉంది. సో పోలీసులు అయితే అక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సో ఇరు వర్గాలను కూడా అక్కడ చెదరగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో కాంగ్రెస్ నాయకుల మీద బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఫర్నిచర్ ధ్వంసమైంది, అదేవిధంగా అద్దాలు ధ్వంసం చేశారని చెప్పేసి కేసు నమోదు చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సుభాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారికి మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో బహుమతిగా ఇవ్వడం అనే కాన్సెప్ట్ తో మేము వచ్చాము. కానీ మా గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఎవరికి వినపడరు, కనపడరు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం అని భావించి ఆయన క్యాంప్ ఆఫీస్ లో మా రేవంత్ అన్న గారి ఫోటో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం, మొన్న గ్రామ సభ, వార్డ్ సభ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు అని చలామణి అవుతున్న వాళ్ళు ఈ గ్రామ సభ, వార్డ్ సభలు ఆపాలి అనేసి ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే లేరు, ఆ ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే ఉంటేనే పని అవుతుంది అని జస్ట్ మాట వరుసకు ఒక మాట అన్నారు. ఆ మాట వల్ల ఈరోజు ఇంతకు మేము చేయడం జరిగింది. దయచేసి మేము మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఒక బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టు, బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు ఏదో కమిషన్ల కోసం లేకపోతే ఏదో బయటకి షో ఆఫ్ రాజకీయం చేసేటోళ్ళం కాదు.
నిదర్శనం ఇది ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్, ఇది ఎమ్మెల్యే గారి రెసిడెన్షియల్ హౌస్, ఇది ఎమ్మెల్యే గారి రెసిడెన్షియల్ హౌస్ లో ప్రభుత్వానికి సంబంధం లేదు, గవర్నమెంట్ కు సంబంధం లేదు. ఇలా గవర్నమెంట్ కు సంబంధించిన ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వ ఆస్తి కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు. ఇది ఎమ్మెల్యే గారు రెసిడెన్షియల్ హౌస్. ఇది ఎవరైనా మా పార్టీకి సంబంధించినట్టు ప్రజలు ఎవరైనా ప్రజలు ఉంటే ప్రజలకు ఏమైనా నష్టం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారిని కలవడానికో లేకపోతే ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేటివ్ ని కలవడానికో వస్తారు. మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా పనులు ఉంటే చేసి పెడతాం మేము. ఎవరైనా ఇప్పటి వరకు గజ్వేల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులను కూడా చేసి పెడతారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడనే గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత ఇంట్లో ఉంటారు. ఇక్కడనే ఎవరికి ఏ పని పడ్డా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు, మేము కలుస్తున్నాం, వాళ్ళ పనులను చేసి పెడుతున్నాం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు కాదు. ఇది ఇట్లా గుండాయిజం చేయడం ఏంది? గుండాయిజం అంటే అందరికీ చేస్తుంది. బాసర ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్పై సీఎం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.